ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరులు స్వామి గారి ప్రారంభ ప్రార్థనతో ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. తమ్ముడు నేనేగా మీరే అన్నయ్య. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు. కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామంలో వందనాలండి. ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి పరలోకన తండ్రి, దయగల ప్రభువ, మీకు నుండి మనసుతో కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నా తండ్రి. నాయన, నేను ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు మమ్మల్ని మా కుటుంబానికి సమస్తానికి మీ భద్రత ఇచ్చారు. రాత్రి అంతా మంచి నిద్రనిచ్చి పగటిపూట మెలకు చేసి దేవా, మిమ్మల్ని నాయన ప్రార్థన చేసుకుంటాకి కూడుకొని అందరం ఉన్నాం తండ్రి. ఈ ఆన్లైన్ ద్వారాగా మేము మేలు పొందేలాగా దీవించి ఆస్వాదించండి నా తండ్రి. దేవా, మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అలాగే పాటలు పాడేవారిని, వాక్యం చదివేవారిని, వాక్యం చెప్పేవారిని దీవించి ఆస్వాదించండి నాయన. ఈ యూట్యూబ్ ద్వారాగా అనేకులు మేలు పొందేలాగా దీవించి ఆస్వాదించండి. అలాగే నాయన, ఈ కార్యక్రమం అంతా నిర్వహించే రఘుబాబు దీవించి ఆస్వాదించండి. నేను ఆదించి అంతవరకు మీరే ఉండి ఈ కార్యం జరిపించండి తండ్రి. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే నాయన ఈ వాక్యం వింటున్నారు, ప్రతి ఒక్కరూ నాయన వాళ్ళ హృదయంలో ఫలించేలాగా దీవించి ఆస్వాదించండి. ఘనత మహిమ మీకే కలగమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు స్వామి గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. సహోదరులు భాస్కర్ రావు గారు మొదటి కీర్తనగా పాడి వినిపిస్తారు. తర్వాత లాలయ్య గారు రెండవ పాటగా పాడి దేవుని నామమును మహింపరచవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఒకవేళ భాస్కర్ రావు గారు అందుబాటులో ఉన్నట్లయితే, లేదంటే లాలయ్య గారు మొదటి పాటగా మీరు పాడండి. ప్రభు అయిన క్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆయనే సజీవుడని, ఆయనే విజేయుడని, ఆయనే సజీవుడని, ఆయనే విజేయుడని, సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. బంధకములో శాంతి సమాధానము దయచేసిన దేవుడు, ఆశా నిరాశలలో ఆవేదన వలయంలో ఆశా నిరాశలలో ఆవేదన వలయంలో ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు, ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు.
నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఏ పాపము నన్ను ఏలనీయనివాడు, ఏ అపాయమును రాకుండా కాపాడును. ఏ పాపము నన్ను ఏలనీయనివాడు, ఏ అపాయమును రాకుండా కాపాడును. కునుకుపాటు లేనివాడు, నిదురపోని దేవుడు, ఆ కునుకుపాటు లేనివాడు, నిదురపోని దేవుడు, నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు. నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఏ పాపము నన్ను ఏలనీయనివా, దీర్ఘాయువు చేత దీవించు దేవుడు, దీర్ఘశాంతమునిచ్చి దీనత్వము నేర్పును. మేలు చేత నా హృదయము తృప్తిపరచు దేవుడు, ఆ మేలు చేత నా హృదయము తృప్తిపరచు దేవుడు, మేలు చేత కీడు నెల జయించాలు నేర్పును. మేలు చేత కీడు నెల జయించాలు నేర్పును. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆయనే సజీవుడని, ఆయనే విజయుడని, నిలువలో నాకు జయము చేకూర్చెనని, నేనును నా ఇంటి వారును యెహోవాను. వందనాలయ్యా, వందనాలు. సుబ్రహ్మణ్యం గారు మీరు పాడండి. మొదటగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని మరొక కీర్తన పాడుకొని ఆయన నామాన్ని మహింపరచుకున్నామండి. ఎంతో ఎంతో మధురము యేసునామము, జుంటె తేనె ధారల కన్న మధురాతి మధురము. ఎంతో మధురము యేసునామము, జుంటె తేనె ధారల కన్న మధురాతి మధురము. ఎంతో మధురము. పాపిగా నీవుంటే తెలియదు ఆ మధురము, పరిశుద్ధులకే అది అనుభవము సుమధురం. పాపిగా నీవుంటే తెలియదు ఆ మధురము, పరిశుద్ధులకే అది అనుభవము సుమధురం. రుచి చూచి ఎరిగి తిని క్రీస్తు నామ మధురము, రుచి చూచి ఎరిగి తిని క్రీస్తు నామ మధురము. రక్షణానందమిచ్చు రమ్యమైన నామము, రక్షణానందమిచ్చు
రమ్యమైన నామము ఎంతో మధురము యేసునామము. జుంటె తేనె ధారల కన్న మధురాతి మధురము ఎంతో మధురము. పరిమళ వాసనగాను మార్చేటి నామము పాప దుర్వాసనను పోగొట్టె నామము. పరిమళ వాసనగాను మార్చేటి నామము పాప దుర్వాసనను పోగొట్టు నామము. ప్రాణమునే క్రయధనముగా ఇచ్చిన గణనామము ప్రాణమునే క్రయధనముగా ఇచ్చిన గణనామము పరమపురము చేర్చును పావనేసుని నామము. పరమపురము చేర్చును పావనేసుని నామము ఎంతో మధురము యేసునామము. జుంటె తేనె ధారల కన్న మధురాతి మధురము ఎంతో మధురము. శాంతి సమాధానములిచ్చేటి నామము సర్వకృపానిధియగు శ్రీ యేసుని నామము. శాంతి సమాధానములిచ్చేటి నామము సర్వకృపానిధియగు శ్రీ యేసుని నామము. రక్షణిచ్చు శక్తి గల బలమైన నామము రక్షణిచ్చు శక్తి గల బలమైన నామము. సత్యము మార్గము జీవము గల మార్గము సత్యము మార్గము జీవము గల నామము ఎంతో మధురము యేసునామము. జుంటె తేనె ధారల కన్న మధురాతి మధురము ఎంతో మధురము. మేలిమి బంగారు కన్న కోరదగిన నామము మహిళ మహామహిమలను చేసి చూపిన నామము. మేలిమి బంగారు కన్న కోరదగిన నామము మహిళ మహామహిమలను చేసి చూపిన నామము. మృత్యువునే జయించిన మహిమాన్విత నామము మృత్యువునే జయించిన మహిమాన్విత నామము. మరణ భయము తొలగించును మన యేసుని నామము మరణ భయము తొలగించును మన యేసుని నామము ఎంతో మధురము యేసునామము. జుంటె తేనె ధారల కన్న మధురాతి మధురము ఎంతో మధురము. అందరికీ ఇప్పటి వరకు చక్కటి పాటలు పాడి దేవుని నామమును మయంపరిచినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో సంఖ్యాకాండము 28వ అధ్యాయము వాక్యపట్టణ భాగంగా చదువుకుందాము. సహోదరులు నతనీయులు గారు మొదటి నుంచి 15 వచనముల వరకు చదువుతారు. 16వ వచనం నుండి చివరి వరకు నేను చదువుతాను. మొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి సహోదరి సోదరిమణికి హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. సంఖ్యాకాండము 28వ అధ్యాయం 1 నుంచి 15 వచనంలో చదువుకుందాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులకు ఇలాగు ఆజ్ఞాపించుము, నాకు సువాసన కలుగుటకై మీరు హోమరూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలెను. మరియు నీవు వారికి ఇలాగు ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతి దినము నిర్దోషమైన ఏడాది వగు 2 మగ గొర్రె పిల్లలను అర్పింపవలెను.
వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయం మందు అర్పించి సాయంకాలం మందు రెండవ దానిని అర్పింపవలెను. దంచి తీసిన 3 పళ్లలోనిది పావు నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 10వ వంతు నైవేద్యము చేయవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా సీనాయి కొండ మీద నియమింపబడిన నిత్యమైన దహన బలి. ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలసిన పానార్పణము 30 పరిశుద్ధ స్థలములో మద్యమును యెహోవాకు పానార్పణముగా పోయింపవలెను. ఉదయము నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా ఆ రెండవ గొర్రెపిల్లను సాయంకాలమందు అర్పింపవలెను. విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాదివగు 2 గొర్రెపిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగా గాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 2 గాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 2 10వ వంతులను అర్పింపవలెను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి. నెలకు మొదటి దినమున యెహోవాకు దహన బలి అర్పించవలెను. 2 కోడెదూడలను ఒక పొట్టేలును నిర్దోషమైన ఏడాదివగు 7 గొర్రె పిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 3 10వ వంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టేలుతోనూ నూనెతో కలపబడి తూమెడు పిండిలో 2 10వ వంతులను నైవేద్యముగాను ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 10వ వంతును నైవేద్యముగాను చేయవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి. వాటి పానార్పణములు ఒక్కొక్క కోడెతో కడిన్నర ద్రాక్షారసమును పొట్టేలుతో పడియు గొర్రెపిల్లతో 30 ఉండవలెను. ఇది సంవత్సరములో మాసమునకు జరగవలసిన దహన బలి. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక ఒక మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా యెహోవాకు అర్పింపవలెను. వందనాలు. మొదటి నెల 14వ దినము యెహోవాకు పస్కా పండుగ. ఆ నెల 15వ దినము పండుగ జరుగును. 7 దినములు పొంగని భక్ష్యములనే తినవలెను. మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అయితే యెహోవాకు దహన బలిగా మీరు 2 కోడెదూడలను, ఒక పొట్టేలును, ఏడాదివగు 7 మగ గొర్రె పిల్లలను అర్పింపవలెను. అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై ఉండవలెను. వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి. ఒక్కొక్క కోడెతో తూములో 3 10వ వంతులను, పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 7 గొర్రెపిల్లలలో ఒక్కొక్క గొర్రెపిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేకను అర్పింపవలెను. ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహన బలి గాక వీటిని మీరు అర్పింపవలెను. అట్లే ఆ 7 దినములలో ప్రతిదినము యెహోవాకు ఇంపైన సువాసన గల హోమ ద్రవ్యమును ఆహారముగా అర్పించవలెను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక దానిని అర్పింపవలెను. 7వ దినమున
పరిశుద్ధ సంఘము కూడవలెను. ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులేమియు చేయకూడదు. మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చునప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా మీరు 2 కోడె దూడలను, 1 పొట్టేలును, ఏడాదివైన 7 మగ గొర్రె పిల్లలను, వాటికి నైవేద్యముగా ప్రతి కోడె దూడతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 3 10వ వంతులను, ప్రతి పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 7 గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై ఒక మేక పిల్లను అర్పింపవలెను. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును గాక వాటిని వాటి పానార్పణములను అర్పింపవలెను. అవి నిర్దోషములుగా నుండవలెను. ఇప్పటి వరకు ఈ యొక్క అధ్యాయాన్ని చదివినటువంటి సహోదరునికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయమును కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి ఉన్న సహోదరి సహోదరులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంఖ్యాకాండము 28వ అధ్యాయాన్ని మనం ఈరోజు పరిశీలన చేస్తూ ఉన్నాం. అయితే ఈ 28వ అధ్యాయంలో కొన్ని కీలకమైన విషయాలను దేవుడు వివరించడం మరలా ప్రారంభించాడు. నిన్నటి రోజున ఏమో మనం ఆస్తులు దాని యొక్క వారసత్వాన్ని గురించి అధ్యయనం అయితే చేసి ఉన్నాం. ఈరోజు ఇశ్రాయేలులకు తప్పనిసరి అయిన దైనందికపు వారపు విశ్రాంతి దినము నెలసరి దహన బలులను ఇవి స్థిరమైన ఆరాధనకు ప్రాయశ్చిత్తాన్ని నిర్ధారిస్తాయి. ఇది క్రమమైన నిష్కలంకమైన బలులను దేవునికి సుహాసనగా నొక్కి చెబుతూ ఉన్నాయి. ఇది ఈ అధ్యాయము దినవారీ, వారాంతర, నెలవారీ పండగల అర్పణల గురించి తెలియజేస్తూ ఉంది. దినదినము, వారము వారము, నెల నెల దేవునికి ఎలాగ అర్పణలను తీసుకురావాలో వాటి గురించిన ఆజ్ఞలను ఈ యొక్క అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ఆరాధనలో నిరంతరత, క్రమశిక్షణ, పవిత్రత ఎంత ముఖ్యమో చూపిస్తూ ఉంది. 1 నుంచి 8 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు దినదిన అర్పణలు లేదా దినసరి అర్పణలు, దేవుడు ప్రతిరోజు చేయవలసిన హోమ బలిని నిర్దేశించాడు. ఈరోజు మనం ఏమనుకుంటూ ఉంటామంటే దేవునితో ఆదివారం ఒక్కరోజు బాగుంటే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తెలియజేసిన విధానం ఏమిటి అంటే వాళ్ళు దినదిన అర్పణలను ఖచ్చితంగా ఇవ్వాలి అని తెలియజేశాడు. ధాన్యము మరియు పానీయ నైవేద్యములతో పాటు ప్రతి ఉదయము, ప్రతి సాయంకాలము నిర్దోషమైన 2 సంవత్సరముల గొర్రె పిల్లలను అర్పించవలెను. అంటే వీళ్ళు
దేవునికి ప్రతిరోజు చేయవలసిన హోమ బలిని గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 1-8 వచనాలలో వీళ్ళు ఉదయము ఒక గొర్రె పిల్లను, సాయంత్రము ఒక గొర్రె పిల్లను, పిండి వంట, నూనె, ద్రాక్షారసం వీటన్నిటినీ కూడా వీళ్ళు ఇవ్వాలి, వీళ్ళు అర్పించాలి. ఈరోజు కొంతమంది నెలకు ఇచ్చే కానుకను బట్టి అతిశయిస్తూ ఉంటారు. నేను దేవునికి చాలా ఇచ్చేస్తున్నాను, సేవకుని బాగా ఉద్ధరించేస్తున్నాను, నేను లేకపోతే ఈ సంఘంలో ఎవరు ఇవ్వలేరు అని ఒక్కోసారి మనం అతిశయపడుతూ ఉంటాం ఇచ్చే కొంతనే. కానీ ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏమిటి అంటే, వీళ్ళు ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము ఇస్తున్న పరిస్థితులు. ఇలా ఇవ్వడాన్ని ఏమన్నాడంటే ప్రతిదిన అర్పణలు లేదా దినసరి అర్పణలు, దీనినే నిత్య హోమ బలి అంటూ ఉన్నారు. ఎందుకు దేవుడు ప్రతిదినము ఇవ్వాలి, నిత్య హోమ బలి అన్నాడంటే దీనిలో ఆధ్యాత్మిక అర్థం ఏమిటి అంటే, దేవునితో మన సంబంధము రోజువారీగా ఉండాలి. ప్రార్థన ఆరాధన ఒక్కసారి కాదు, అది ఒక నిరంతర ప్రక్రియగా మనము దేవునితో ఒక మంచి సహవాసాన్ని మనము కలిగి ఉండాలి. అది నెలకు ఒక్కసారో సంవత్సరానికి ఒక్కసారో కలిగి ఉండడము కాదు, కానీ ప్రతిరోజు కూడా మనము దేవునికి దగ్గరగా ఉండాలి. ఆదివారము చర్చికి రావడము, ఒక పాట పాడడము, ఒక్కసారి ప్రార్థించడము, కొత్త ప్రార్థనలో పదాలను, కొత్త పాటలను పాడి నేను చాలా భక్తిగా ఉన్నాను అని అనుకుంటూ ఉంటాం ఒక్కోసారి. కానీ దేవుడు కోరుకునేది ఏమిటి అంటే, దేవునిని మనము నిత్యము ఆరాధించాలి, ప్రత్యేకంగా ఆరాధించాలి, క్రీస్తులో మనము ఉండాలి అని దేవుడైతే కోరుకుంటూ ఉన్నాడు. అయితే ప్రియ సహోదరులారా, నీ రోజు ప్రారంభము దేవునితోనే అవ్వాలి, నీ రోజు ముగింపు దేవునితోనే అవ్వాలి. ఈరోజు చాలామంది రోజు ప్రారంభము న్యూస్ పేపర్తో ప్రారంభం అవ్వచ్చు, ఫోన్లతో ప్రారంభం అవ్వచ్చు, తిరిగి ఫోన్లతో టీవీలతో ముగింపబడవచ్చు. కానీ క్రైస్తవులమైన మనము యేసుతో సంబంధము ప్రతిరోజు తండ్రితో సమయము గడపాలి అని దీనిని బట్టి మనము నేర్చుకోవాలి. రెండవది, 9-10 వచనాలు ఏం తెలియజేస్తున్నాయంటే, సబ్బాతు అర్పణలు లేదా శనివారపు అర్పణలు తెలియజేస్తూ ఉన్నాయి. సబ్బాతు అర్పణలు లేదా శనివారపు అర్పణలు ఇవి మనం చూస్తూ ఉన్నప్పుడు బ్రదర్, మీ వాయిస్ వినిపించట్లేదు. ఒకసారి లెఫ్ట్ అయ్యి జాయిన్ అవ్వండి. వినపడుతుందా అండి ఇప్పుడు? ఓకే ఓకే ఓకే. శనివారము, విశ్రాంతి దినము, సబ్బాతు అంటే 3 పదాలు ఒకటే. ఆ రోజు మన భక్తి రెట్టింపుగా ఉండాలి. అంటే ఈరోజు ఒక్కోసారి మనము మామూలు రోజుల కన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, పుట్టినరోజు కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు రెట్టింపు ఆనందము ఎలా ఉంటుందో, ఆకర్షణీయమైన బట్టలను, మంచి ఆహార పదార్థాలను ఎలా తీసుకుంటామో, అలాగే సబ్బాతు శనివార అర్పణలో రెట్టింపు ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ అధిక భక్తి కొరకు 2 గొర్రె పిల్లలను అర్పించారు. పిండి వంటలు, పానార్పణలు ఇది సాధారణ దినసరి అర్పణకు అదనము. అయితే దీనిలో ఆధ్యాత్మిక అర్థం ఏమిటి అంటే,
సబ్బాతు రోజు ప్రత్యేకంగా దేవునికి అంకితము. కాబట్టి మనం దేవునికి కొన్ని అంకిత దినాలు కూడా ఉన్నాయి ఇశ్రాయేలు ప్రజలకైతే. అయితే ప్రియ సహోదరులారా, ఇది ప్రత్యేకమైన రోజు. కాబట్టి ఈరోజు మనము నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, నీ జీవితంలో దేవుడికి ప్రత్యేకమైన స్థానాన్ని నువ్వు ఇవ్వగలుగుతున్నావా? దేవుడు అయితే అడుగుతూ ఉన్నాడు, నీ జీవితంలో దేవునికంటూ ఒక ప్రత్యేకమైన స్థానము ఉండాలి. ఈరోజు మనం చూస్తున్నప్పుడు నెట్ఫ్లిక్స్ అంటే అది వేసుకోవడానికి ఒక ధర ఉంది, ఆహా అనేది వేసుకోవడానికి ఒక ధర ఉంది, అమెజాన్ ప్రైమ్ లేదా రకరకాల వెబ్సైట్స్, ఓటీటీ ఛానల్స్ని మనము డబ్బులు ఇచ్చి కొనుక్కుంటూ ఉన్నాం. దానికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని మనం ఇస్తూ ఉన్నాం, అంతేనా? అలాగే ఈరోజు దేవునికి నువ్వు ఒక ప్రత్యేక స్థానము ఇవ్వగలుగుతూ ఉన్నావా అని దేవుడు నిన్నైతే అడుగుతూ ఉన్నాడు. దీన్ని నువ్వు పరిశీలిస్తూ ఉన్నావా? అయితే తదుపరి ఏమిటి అంటే 11 నుంచి 15 వచనాలు మరలా చెప్తున్నాను. దినదిన అర్పణలు చూసాము, వారం వారం అర్పణలు అంటే సబ్బాతు అర్పణలు చూసాము. ఇప్పుడు నెలసరి అర్పణలు 11 నుంచి 15 వచనాలు చూస్తూ ఉంటాం. ప్రతి నెల మొదటి రోజున అర్పించే ప్రత్యేక బలుల కొరకు నియమాలు. వీటిలో 2 లేత ఎద్దులు, 1 పొటేలు, 7 గొర్రె పిల్లలు మరియు పాప పరిహారార్థ బలిగా 1 మేక ఉంటాయి. కొంచెం మెను మారింది, మీకు అర్థమవుతుందో లేదో. దీంట్లో ఇప్పుడు 2 ఎద్దులు వచ్చాయి, 1 గొర్రె వచ్చింది, 7 గొర్రె పిల్లలు వచ్చాయి, 1 పాప పరిహార బలిగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆధ్యాత్మిక అర్థం ఏమిటి అంటే, క్రొత్త ఆరంభము దేవునితో ఆరంభించాలి, పాపమును ఒప్పుకుని శుద్ధి పొందుతూ ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో ఒక్కసారి బాప్తిసం పొంది పాపక్షమాపణ పొందాం కదా అని అనుకుంటాం, కానీ ఇహలోక మాలిన్యాన్ని మళ్ళా మనము అంటించుకుంటూ ఉంటాము. కాబట్టి ఈ నెలసరి అర్పణలలో వాళ్ళు పాప పరిహార బలులను ఇవ్వాలి, పెద్ద బలులుగా ఇస్తూ ఉన్నారు. ఇక్కడ లోతైన సత్యం ఏమిటి అంటే, కొత్త ప్రారంభము ముందు శుద్ధి అవసరము, పాపము తీసివేయాలి. కొత్త నెల మొదలవుతుంది, కొత్త నిర్ణయాలు అంటే చాలామంది కొత్త సంవత్సరాలు లెక్కేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ దేవుడు కొత్త నెలలు కూడా లెక్కేయమంటున్నాడు. కొత్త నిర్ణయాలు నెల నెల కూడా తీసుకోమని చెప్తూ ఉన్నాడు. కానీ పాపాన్ని విడిచిపెట్టకుండా కొత్త జీవితం అనేది ఎప్పటికీ మొదలు కాదు అని కూడా మనం నేర్చుకోవాలి. పాపాన్ని విడిచిపెట్టకుండా కొత్త జీవితం మొదలవుతుందా? దేవుడు చెప్తున్నాడు, ముందు నీ హృదయమును శుభ్రం చేసుకో. మనమేమో మన హృదయాన్ని శుభ్రం చేసుకోమంటే, మనమేమో వాళ్ళ పొరపాట్లను, వీళ్ళ పొరపాట్లను, లేదా వాళ్ళ యొక్క తప్పులను, వీళ్ళ యొక్క తప్పులను మనం చూసి వాళ్ళెందుకు ఇలా ఉన్నారు, వీళ్ళెందుకు అలా లేరని అంటూ ఉంటాం. కానీ దేవుడు ఇక్కడ ప్రతిసారి నోటీస్ చేస్తుంది ఏంటంటే, నువ్వు నీ వ్యక్తిత్వము, నువ్వు నీ అర్పణలు, నువ్వు నీ దేవుడు అనేది బాగా నోటీస్ చేస్తూ ఉన్నాడు. తర్వాత 16 నుంచి 25 దాకా చూస్తున్నప్పుడు పస్కా పండగలు. మరలా చెప్తున్నాను, దినదిన అర్పణలు, వారం అర్పణలు, నెలసరి అర్పణలు ఇప్పుడు దాకా చూసాం. ఇప్పుడు పండగలకు వచ్చేది. పండగలు వీళ్ళు చేసేవి ఏమిటంటే, పస్కా అంటే ఏమిటి అంటే, దేవుడు ఇశ్రాయేలులను రక్షించాడు, బానిసల నుండి విముక్తి కలిగించాడు. ఆధ్యాత్మిక అర్థం ఏమిటి అంటే, పులియని రొట్టె అంటే పాపము లేకుండా జీవించాలి. అంటే పస్కా రోజు వీళ్ళు ఏం చేయాలంటే, ప్రతి నెల 14వ రోజు, ప్రతి మొదటి నెల 14వ రోజు మరియు సంవత్సరంలో మొదటి నెల 14వ రోజు మరియు దాని తర్వాత వచ్చే 7 రోజుల సమయంలో అర్పించే బలుల గురించి వివరాలు.
అంటే ఇప్పుడు సంవత్సరములలో ఇవ్వవలసిన బలులు, అర్పణలు, చేయవలసిన పండగలను గురించి ఆయన తెలియజేస్తూ ఆ సమయంలో మీరు చేయవలసిన విధానాలను ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా అయితే మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు ఎప్పుడూ కూడా తన బిడ్డలను దగ్గరగా ఉండమంటున్నాడు. ఇది 14వ రోజు చేసే పస్కా పండగ. ఇక్కడ 2 ఎద్దులు, 1 గొర్రె, 7 గొర్రె పిల్లలు, పాప పరిహార బలి. ఇది ఇస్తూ ఉన్నప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఆ గొర్రె ఎలా ఉంది, ఆ గొర్రెని ఎప్పుడు తినాలి, ఇది జ్ఞాపకం కాదు. ఐగుప్తు నుండి దేవుడు నన్ను విమోచించాడని, పులిన రొట్టె తీసుకుని మనము పాపము లేని జీవితాన్ని మనము జీవించాలని మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడైతే తెలియజేస్తున్నాడు. చివరిగా 26 నుంచి 31 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రథమ ఫలాల పండగలు. ప్రథమ ఫలాల పండగలను వారాల పండగ అంటూ ఉంటారు. పంట పండగను పురస్కరించుకుని కొత్త ధాన్యాన్ని అర్పించడానికి, నిర్దిష్ట జంతు బలులను అర్పించడాన్ని సూచిస్తూ ఉంది. అయితే పంటలు మొదటి ఫలాలు దేవునికి అర్పించాలి. అదే విధముగా హోమ బలి, పాప బలి ఇవ్వాలి. ఆధ్యాత్మిక అర్థం ఏమిటి అంటే, మన సంపాదనలో మొదటిది దేవునికి ఇవ్వాలి, కృతజ్ఞతా భావంతో ఇవ్వాలి. ఈరోజు మనం భక్తులము ఒక్కోసారి మనం చెప్పుకుంటూ ఉంటాం, కానీ దేవునికి ఇచ్చే దగ్గర మన భక్తి చాలా బలహీనంగా ఉంటూ ఉంది. అసలు దేవునికి ఇచ్చే విషయంలో చాలా వెనకపడుతూ ఉంటాం. అంటే చాలామంది మాటలు చెప్పే దగ్గరేమో ముందుంటారు, దేవునికి ఇచ్చే దగ్గరేమో దూరంగా ఉంటారు. మరలా కారణం ఏమంటారంటే, మా పరిస్థితులు దేవుడికి తెలుసులే అని అంటారు. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, వీళ్ళు బానిస బ్రతుకుల్లో నుంచి వచ్చారు. బానిస బ్రతుకుల్లో నుంచి వచ్చినప్పటికీ కూడా వీళ్ళని దేవుడు దీవించాడు కాబట్టి వీళ్ళు ఇస్తూ ఉన్నారు. మనము ఇస్తే అయిపోతుందని అనుకుంటాం, కానీ ఇస్తే అభివృద్ధి పొందుతుంది అని అనుకుంటే మనము ఏ సేవకుడిని, ఏ సంఘంలో కూడా వాళ్ళు వెనుదీసేవారిగా ఉండరు, ఇచ్చేవారిగా ఉంటూ ఉంటారు. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏర్పడుతూ ఉంటుంది. ఇవన్నీ తీసుకుని ఈ లేవీలు, వీళ్ళు బాగానే తింటున్నారు, వీళ్ళ కుటుంబం బాగానే ఉంటుంది, వీళ్ళ పరిస్థితే బాగుంటుంది అని ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు అనుకోలే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే అర్పణలు వారికి దేవునికి మధ్యలో ఉన్న ఒక సంబంధాన్ని పెంచుతుంది కాబట్టి. కానీ నేటి తరము క్రైస్తవులలో చాలామంది సొనుగుకుంటూ, గొనుగుకుంటూ, మేమిస్తేనే సైకిల్ దగ్గర నుంచి కారు దాకా వచ్చాడు ఈ సేవకుడు అని ఇస్తూ ఉన్నారు. అలా ఇవ్వడం బట్టే వాళ్ళు అభివృద్ధి పడడం లేదు. కాబట్టి ఇచ్చేటప్పుడు మనము చక్కటి విధానముతో, కృతజ్ఞత భావముతో ఇవ్వాలని ఈ ప్రథమ ఫలాల పండగ మనకి గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, రోజు అర్పణలు, వారం అర్పణలు, నెల అర్పణలు, సంవత్సరాల పండగలు ఇప్పుడు దాకా నేర్చుకున్నాం. దీనిలో ముఖ్య సత్యాలు, మనము దేవుని ఆరాధనకు క్రమశిక్షణ అవసరం. దేవునికి మనం ఆరాధన చేయాలంటే పాప పరిహారం అవసరం. ఇది యేసుక్రీస్తు చేశాడు. ఆయన నిత్య బలి అర్పించాడు, ఆయన పస్కా బలి అయ్యాడు, ఆయన పాప బలి సిలువలో అయ్యాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మనం దీనిని ఎలా అన్వయించుకోవాలంటే, ప్రతిరోజు దేవునితో సమయం గడపాలి, ఆరాధనలో క్రమశిక్షణ ఉండాలి. ఈరోజు ఆరాధన జరుగుతూ ఉంటుంది, వాక్యం వినరు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఏవేవో కారణాలు చెప్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. మన పాపములను ఒప్పుకొని శుద్ధి చేసుకోవాలి, మన జీవితం బలిగా దేవునికి అర్పించాలని తెలియజేస్తూ మరి ఈ సమయాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా సంఖ్యాకాండం 28వ అధ్యాయంలో అనేకమైనటువంటి సంగతులను తెలియజేసినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేద్దామండి. దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నారు సహోదరుల ద్వారా. మనం దినదినము కూడా దేవునితో కలిసి ఆ దేవుని యొక్క వాక్యం ద్వారా మనం బలపడుతూ ఉండాలి.
సత్యాన్ని తెలుసుకుని ఆ దేవునికి ఇంపైనటువంటి సువాసనగా ఆ దేవునికి మనం సమర్పించుకోవాలి మనల్ని మనం అనేటువంటి విషయాలను సహోదరులు తెలియజేశారు. సహోదరులకి ప్రత్యేకంగా ఇచ్చేటువంటి విషయంలో కూడా అది సువార్థికునికి కాదు గాని మనం దేవునికే ఇస్తున్నాము అనేటువంటి ఈ ఆలోచనతో కృతజ్ఞతా భావంతో ఇవ్వాలి అనేటువంటి విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. కాబట్టి మనం వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ వాటిని ఆచరించేటువంటి వారిగా, అనుసరించేటువంటి వారిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సహోదరులకు మరి ఒకసారి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. సహోదరులు యేసుపాదం గారు ఇప్పటివరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై తదుపరి ఈరోజు దేవకరణ గారు రాలేదు. ప్రయాణంలో ఉన్నారు. సహోదరులు రమేష్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి కొరకు దేవుని యొక్క వాక్యమును వారు మనకి బోధిస్తారు. ప్రార్థనా సహాయం కోరవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో యేసుపాదం గారిని ఆహ్వానిస్తున్నాము. మంచిదండి. ప్రార్థన చేసుకుందాము. మరో సేవకుల యొక్క వాక్యాన్ని అందించే నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో ఇచ్చిన ఈ దినాన్ని బట్టి స్తుతులు తండ్రి. మరి ఈ దినాన మరి నాయన ఉదయ కాలంలో లేచి లేఖనం ఏమి చెప్పుచున్నదని ధ్యాన కూడికలో జాయిన్ అయ్యి మా గాత్రముల ద్వారా మీ ఉన్నతమైన నామాన్ని స్తుతించటానికి, మహిమపరచటానికి, మీ కీర్తిని సమాజం ఎదుట ప్రచురం చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి. అలాగే మీరు నాయన ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండంను మేము ధ్యానిస్తున్నాం తండ్రి. మీ దాసులైనటువంటి అనిల్ గారు చక్కటి విషయాలు మాకు బోధించారు తండ్రి. మీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు నాయన వారి యొక్క విధేయతను చూపించడానికి మరి ఆరాధన క్రమంలో వారు నాయన అర్పణలు అర్పించిన విధానాన్ని మేము చూసాం తండ్రి. మరి ప్రతిరోజు వాళ్ళు అర్పించినటువంటి అర్పణలు, అలాగే వారంలో అర్పించేటువంటి అర్పణలు, నెల నెల అర్పించేటువంటి అర్పణలు, అలాగే సంవత్సరంలో అర్పించేటువంటి అర్పణలు, అలాగే మరి ప్రత్యేకమైన పండగ దినాలు, ఆయన మీకు నియమించినటువంటి ప్రత్యేక దినమైన సబ్బాతు దినాన్ని కూడా విశ్రాంతి దినాన ఎలాంటి అర్పణలు అర్పించి వారి పాపాలు తీసేసుకొని మీ ఎదుట ఎంత విధేయులుగా ఉండాలో మరి యొక్క అర్పణల ద్వారా వాళ్ళు అర్పించిన విధానాన్ని బట్టి వాళ్ళు మీ దగ్గర చూపిన విధేయతను మేము నేర్చుకున్నాం తండ్రి. అలాగే నేటి క్రైస్తవులైనటువంటి మేము కూడా మరి ప్రతి ప్రభుదినాన మిమ్మల్ని ఆరాధిస్తున్న మేము కూడా విధేయత కలిగి ఆయన మేము ఇచ్చేటువంటి విషయాల్లో మరి జాగ్రత్తగా వాటిని ఇచ్చి ఆయన మా యొక్క విధేయతను మీ దగ్గర చూపించడానికి, ఆయన మంచి ఉద్దేశంతో ఇవ్వటానికి ప్రతి ఒక్కరికి మంచి ఆలోచన దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన మరి ఈ సమయంలో మరి యొక్క దాసులు మరి రమేష్ గారు మరి మీ ప్రజలమైనటువంటి మా యొద్దకు వాక్యాన్ని బోధించడానికి మరి ఏ వాక్యాలు చెప్పాలని మరి సిద్ధం చేసుకొని వచ్చున్నారో ఆ యొక్క సిద్ధపడినటువంటి ఆ వాక్యాలను మీ ప్రజలకి స్పష్టంగా వివరించేటువంటి జ్ఞానాన్ని మీ దాసులు దయచేయండి. అలాగే వినుసున్నటువంటి మేము గ్రహించేటువంటి మనసును దయచేయండి. వినటమే కాకుండా వాటి ప్రకారం మేమును జీవించులాగున మాకు మంచి జ్ఞానాన్ని, బుద్ధిని దయచేయమని కోరుకుంటూ ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. సహోదరులు రమేష్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి దేవుని యొక్క వాక్యమును వినిపించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. బ్రదర్, మీ స్పీకర్ ఆన్ అవ్వలేదు.
అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళాలేమో, మీరు వేరే డివైస్లో జాయిన్ అయ్యారు, మీ ఫోన్ కాకుండా. ఒక నిమిషం అండి, ఫోన్ ప్రాబ్లం ఉందంట, జాయిన్ అవుతున్నారు. ఓకే బ్రదర్, మీరు స్పీకర్ ఆన్ చేయండి మీ ఫోన్ నుంచి. ఓకే. దేవుని యొక్క అత్యున్నత ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి మీతో కలిసి దేవుని యొక్క వాక్యము పంచుకోవడానికి దేవుని నాకు ఇచ్చేటువంటి ఇటు అవకాశం బట్టి అనేటువంటి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నాకు కృతజ్ఞతలు. అలాగే ఇటు అవకాశాన్ని కల్పించేటువంటి సోదరురావు గారికి కూడా నాకు వందనాలు. ఆన్లైన్లో చేరవచ్చినటువంటి నాతోటి సోదరిమణులకు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాము. ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం ఏమిటంటే అభిషేకము అనేటువంటి అంశం మనం నేర్చుకుంటామండి. ఎనౌటింగ్ ద అభిషేకము, ఇంగ్లీష్లో ఎనౌంట్ అనేటువంటి లేదా అభిషేకం అనేటువంటి అంశం మనం నేర్చుకుంటాము. సమాజంలో ఈ అభిషేకం గురించి అనేకటువంటి అపోహలు ఉన్నాయి. నేటి దినాల్లో దేవుని యొక్క సేవకి వచ్చేటువంటి సేవకులు అభిషేకించబడుతున్నారు. అలాగే ప్రజల మధ్యన కూడా ఈ దైవజనుడు అభిషేకం పొందినవాడు అనేటువంటి నానుడి ఉంది. అభిషేకం పొందినటువంటి దైవజనుడు అని పిలువబడుతున్న వారుగా ఉన్నారు. సరే, మనం ఆలోచన చేస్తే అసలు ఈ అభిషేకం ఏంటి, ఈ అభిషేకము ఎవరు చేస్తారు, ఈ అభిషేకం అనేటువంటిది ఎలా పొందుకుంటారు అనే విషయాన్ని మనకున్నటువంటి సమయంలోనే క్లుప్తంగా మనం ఆలోచన చేస్తామండి. మొదటగా మనం ఆలోచన చేస్తే ఈ పాత నిబంధన గ్రంథం నుంచి ఈ అభిషేకం గురించి మనం ఆలోచన చేస్తూ వస్తాము. మనకు అర్థం అవ్వాలంటే బైబిల్ గ్రంథం పాత నిబంధన నుంచి మనం ఆలోచన చేసుకుంటూ వస్తాము. ఈ అభిషేకము గురించి మనం ఆలోచన చేస్తే అభిషేకము అనేటువంటి పదము మొష అనేటువంటి ఈ ఎబ్రి పదం నుంచి తర్జుమా చేశారన్నమాట. ఆ నిర్వచనం ఏమిటంటే అభిషేకము అంటే ఏమిటి, మొదటగా అదే అభిషేకం అంటే ఏమిటి, ఆ యొక్క ఎబ్రి పదం నిర్వచనము పూయడము లేదా నూనె పోయడం. ఈ చర్య భౌతికగా మరియు ప్రతీకాత్మకమైన పవిత్రీకరణ. ఇది ఒక వ్యక్తి లేదా వస్తువును దేవుడు ఒక పవిత్ర ప్రయోజనం కోసం వేరు చేసాడని సూచిస్తుంది. ఈ నిర్వచనాన్ని ఆ పదానికి ఇవ్వడం జరిగింది. మీరు గమనించినట్లయితే అభిషేకము జరిగినటువంటి క్రమంలో ఇది ఒక వ్యక్తిని లేదా వస్తువును దేవుడు ఒక పవిత్ర ప్రయోజనం కోసం వేరు చేసాడని సూచిస్తుంది. అభిషేకం అంటే పూయడము లేదా నూనె పోయడం అనే విషయాన్ని గమనించినట్లయితే మరి అభిషేకం పదానికి నిర్వచనం అన్నమాట. సరే, ఈ అభిషేకం చేయడానికి తైలం వాడతారండి. ఇప్పుడు అభిషేకం అంటే మనం చూసాము, పూయడము లేదా నూనె పోయడం, ఆ తల మీద నుంచి నూనె పోయడం అన్నమాట. అది అలా అభిషేకం జరిగినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఏర్పరచుకున్నట్టు. ఎందుకొరకు అంటే ఒక పవిత్రమైనటువంటి పని కొరకు లేదా ప్రయోజనం కొరకు వేరు చేసాడు దేవుడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు అభిషేకించేటువంటి తైలం ఉంటుందండి, దానినే ప్రతిష్ట అభిషేక తైలము అని అంటారు. రెండో విషయం అదే మనం నేర్చుకున్నాం. ఇలాగ అభిషేకించబడడానికి ఒక తైలం అనేటువంటి ఉండేది, ఆ తైలమునే ప్రతిష్ట అభిషేక తైలము అని అనేవారు. ఇప్పుడు మనం నేర్చుకుంటామంటే ప్రతిష్ట అభిషేక తైలము ఎలా చేస్తారు
అనే విషయం గమనించినట్లయితే నిర్గమకాండము 30వ అధ్యాయము 22వ వచనం నుంచి 25వ వచనం వరకే ఈ ప్రతిష్టాభిషేక తైలము ఎలా చేస్తారనే విషయాన్ని మనము అక్కడ నేర్చుకోగలుగుతాము. నిర్గమకాండము 30వ అధ్యాయము 22వ వచనం నుంచి 25వ వచనం వరకే ఇక్కడ ప్రతిష్ట అభిషేక తైలము ఎలా చేస్తారనే విషయాన్ని మనము గమనించగలుగుతాము. 30వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుతున్నాను, గమనించండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభంలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధముగా లవంగి పట్టు సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్టు 500 తులములను, ఒలివ నూనె సంభ్రమును 3 పాలును తీసుకుని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్యమేలకుని పని అయిన పరిమళ సంభ్రమగా చేయవలెను. అది ప్రతిష్ట అభిషేక తైలమగును. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను దాని ఉపకరణంటిని, దీపవృక్షమును దాని ఉపకరణను, ధూపవేదికను, దహన బలిపీఠమును దాని ఉపకరణంటిని, గంగాళమును దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉన్నట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉన్నట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటున్నాడో ఒక పవిత్రమైనటువంటి పని కొరకు, ప్రయోజనకు వారిని వేరుపరిచేటువంటి క్రమంలో వారిని అభిషేకించినటువంటిది జరిగేది. ఈ అభిషేకించేటువంటి తైలం అనేటువంటిది ఎలా చేస్తారు అనే విషయాన్ని తెలియపరుస్తూ మీరు గమనించినట్లయితే ఇప్పుడు చదివాము. నిర్గమకాండం 30వ అధ్యాయము 22వ వచనం నుంచి ఇంచుమించుగా 30వ వచనం వరకు మనం చదివాము. ఒకటి అచ్చమైన గోపరసము, సుగంధము గల లవంగు పట్టు, 3 నిమ్మగడ్డి నూనె, 4 ఒలివ నూనె, 5 సంభ్రమము. ఇవన్నీ కూడా కలిపి ఒక ద్రవ్యముగా, ఒక సుగంధ ద్రవ్యముగా, పరిమళ సంభ్రముగా చేయాలి. ఇది ఇంకొకరి దగ్గర ఎవరి దగ్గర కూడా ఉండకూడదు. ఇది ప్రధాన యాజకుల దగ్గర ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఇంకా మనకి కింద చదివితే ఆ విషయాన్ని తెలియపరుస్తామన్నమాట. ఈ తైలముతో దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటున్నాడో వారి మీద అభిషేకించినటువంటిది జరుగుతుంది. వారు ఒక పవిత్రమైనటువంటి పని కొరకు, ప్రయోజనం కొరకు వారు వేరు చేసినటువంటి వారుగా, దేవుడు నియమించుకున్న వారిగా వారు ఉండేవారు. తర్వాత ఆలోచన చేస్తే పాత నిబంధన గ్రంథంలో అభిషేకించబడిన సందర్భాలు 3వ విషయం. ఒకటి, అభిషేకం అంటే ఏంటో చూసాము. 2, ఆ అభిషేక తైలమును ఎలా చేస్తారో చూసాము. ఇప్పుడు 3వ విషయం మనం ఏం గమనిస్తే పాత నిబంధన గ్రంథంలో అభిషేకించబడినటువంటి సందర్భాలు మనం గమనిస్తాము. ఎవరెవరిని అభిషేకించారు, ఎలా అభిషేకించిన విషయం గమనించినట్లయితే అందులో ఏ పాయింట్ ఏమిటంటే, ఒకటి, యాజకుల్ని అభిషేకించారండి. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని పని కొరకు, దేవుని సేవ చేయడానికి యాజకుల్ని అభిషేకించడం జరిగింది. మీరు గమనించినట్లయితే వీళ్ళందరినీ కూడా దేవుడే పిలుచుకుంటున్నాడు, దేవుడే ఏర్పాటు చేసుకుంటున్నాడు అనే విషయం గ్రహించాలి. దేవుడు ఎవరిని చెబితే వారిని అభిషేకించాలి. దేవుడు వారిని ప్రత్యేకపరిచి తన యొక్క పని కొరకు వారిని ఏర్పాటు చేసుకోవడానికే ఆ యొక్క ప్రతిష్ట అభిషేక తైలంతో వారిని అభిషేకించినటువంటిది జరుగుతుంది. ఇప్పుడు యాజకుల్ని కూడా వారు అభిషేకించేవాళ్ళు. ఆ విషయం మనం గమనించినట్లయితే నిర్గమకాండము 30వ అధ్యాయంలోనే 30వ వచనం మనం చదివే మనము. నిర్గమకాండము 30:30 మరియు అహరోనును అతని కుమారులను
నాకు యాజకులై ఉన్నట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. యాజకులు ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడో గమనించండి, అహరోను యొక్క సంతతి వారు నిత్యము నాకు యాజకత్వం చేస్తారు, వారు నాకు యాజకులుగా ఉంటారనే విషయం తెలియపరిచి వారిని నువ్వు అభిషేకించు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అంటే ఇప్పుడు యాజకుల్ని ఆ యొక్క ప్రతిష్ట అభిషేక తైలం చేత వారిని ప్రత్యేకపరిచేవారు. వారు దేవుని సేవ కొరకు వారు నియమించబడ్డారు అనే విషయం మనం గమనిస్తాము. తర్వాత రెండవ విషయం మనం గమనించినట్లయితే దేవుని ప్రవక్తలు కూడా అభిషేకించబడ్డారని. దేవుని ప్రవక్తలు కూడా అభిషేకించబడ్డారు. అది కూడా దేవుడే చెప్పేవాడు, ఏ ప్రవక్తనే అభిషేకించమని అని చెప్పినప్పుడు వారిని వారు అభిషేకించేవాళ్ళు. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం మనం గమనించినట్లయితే, రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం మనం గమనించినట్లయితే, ఇజ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు అభిషేకము చెయ్యము, నీకు మారుగా ప్రవక్తై ఉండుటకు అబిల్మహోలవాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చెయ్యము. మీరు గమనించినట్లయితే ఏలియా తన తర్వాత ఎవరు దేవుని కొరకు సేవ చేస్తారనే విషయాన్ని మరి ఆ విషయంలో దేవుడే స్వయంగా ఆ ఎలీషాను గురించి ఏలియాకి చెప్తున్నాడు. ఇజ్రాయేల్ వారి మీద ఈ యెహూ అనేటువంటి అభిషేకం చెయ్యి, తర్వాత నీకు మారుగా ప్రవక్త అయి ఉండడానికి ఎలీషాకి అభిషేకం చెయ్యి అని తెలియపరిచినప్పుడు ఈయన అభిషేకించినటువంటిది జరిగింది దేవుని యొక్క ప్రవక్తగా ఉండడానికి. తర్వాత మనం గమనించినట్లయితే రాజును నియమించడానికి కూడా అభిషేకం అనేటువంటిది జరిగిందండి. ఆ విషయం కూడా దేవుడే చెప్తాడు. మీరు గమనించినట్లయితే ఎవరు యాజకత్వం చేయాలో దేవుడే చెప్పాడు, ఎవరు దేవుని ప్రవక్తగా ఉండాలో దేవుడే చెప్పాడు, ఎవరు రాజుగా నియమించాలో దేవుడే చెప్పాడు. అది మనం గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము మొదట వచ్చి మనం గమనించినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనము, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. ఇశ్రాయేలు ప్రజలు రాజును కోరుకున్నప్పుడు వారి యొక్క కోరిక మేరకు దేవుడు రాజును ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఇజ్రాయేల్ యొక్క మొట్టమొదటి రాజు అనేటువంటి సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకుని సమూయేలుకి తెలియపరిచినప్పుడు సమూయేలు ఈ యొక్క సౌలు మీద ఆ యొక్క ప్రతిష్ట అభిషేక తైలము పోసి అభిషేకించినటువంటిది జరిగింది. అంటే ఒక రాజును నియమించే క్రమంలో కూడా దేవుడు ఎవరు చెప్తే వారిని అభిషేకించడం జరిగింది. ఇక రెండోది మనం ఆలోచన చేస్తే, తర్వాత కాలక్రమేణా ఈ సౌలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినప్పుడు కనిపించడము, తర్వాత తన దగ్గర నుంచి దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోవడం అనేటువంటిది మనం చూస్తాము. దావీదును కూడా దేవుడు ఏర్పాటు చేసుకోవడము, దావీదును కూడా అభిషేకించినటువంటిది జరుగుతుందండి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనము, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 13వ వచనము, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరు ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. మీరు గమనించండి, దేవుని ప్రవక్తలుగా గాని రాజుగా గాని యాజకులుగా గాని ఎప్పుడైతే అభిషేకం జరిగిందో వారు దేవుని యొక్క ఆత్మని పొందుకునేవారుగా ఉండేవారు. నాట నుంచి వారు దేవుని ఆత్మను పొందుకునేవారుగా ఉండేవారు. మీరు గమనించినట్లయితే 10వ అధ్యాయంలో కూడా సౌలుకి ఎప్పుడైతే అభిషేకం జరిగిందో తర్వాత ఈ సౌలు మీదకి దేవుని ఆత్మ వస్తుందని తెలియపరచడం జరుగుతుంది. 10వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును. అంతకుముందు అభిషేకం జరగకముందు దేవుని యొక్క ఆత్మ రావడానికి అవకాశం లేదు.
ఎవరి మీద అయితే అభిషేకం అటువంటి జరిగిందో, దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో ఒక పవిత్రమైనటువంటి పని కొరకు, ప్రయోజనం కొరకు వారిని వేరుపరుస్తున్నాడో, వారి మీద ఎప్పుడైతే అభిషేకం అనేటువంటి ఈ ప్రతిష్ట అభిషేక తైలం అనేటువంటిది వారి మీద పొయ్యబడిందో, వారు దేవుని పని కొరకు ఒక ప్రత్యేకించిన వారిగా దేవుడు వారిని ఎన్నుకున్న విషయాన్ని మనం గమనించగలుగుతాము. ఇంకా మనం ఆలోచన చేస్తే 4వ విషయము, ఆ వస్తువును కూడా పవిత్రం చేయడానికి అభిషేకించారు. అంటే దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క ఉపకరణం, అంటే దేవుని సేవ కొరకు వాడేటువంటి ఉపకరణలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపకరణలు కూడా పవిత్రపరచాలి. ఎలా పవిత్రపరచాలి? ఈ ప్రతిష్ట అభిషేక తైలమైనటువంటిది ఆ వస్తువుని పోసి వాటిని పవిత్రపరిచినప్పుడు ఆ వస్తువులు దేవుని యొక్క సేవ కొరకు వాడబడడానికి ఉపయోగిస్తారు. మనం గమనించినట్లయితే నిర్గమకాండము 30వ అధ్యాయము 26 నుంచి 29. నిర్గమకాండము 30వ అధ్యాయము 26 నుంచి 29 గమనించినట్లయితే ఆ వస్తువులను కూడా అభిషేకించినటువంటిది జరిగేది. నిర్గమకాండము 30వ అధ్యాయము 26 నుంచి 29. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును సాక్ష్యపు మందసమును, గమనించండి, సాక్ష్యపు గుడారమును ఆ గుడారమును కూడా సాక్ష్యపు మందసమును కూడా, బల్లను దాని ఉపకరణములన్నిటినీ, దీప వృక్షమును దాని ఉపకరణమును, ధూప వేదికను, దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ, గంగాలమును దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉన్నట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగు వస్తువు ప్రతిష్టమగును. అంటే దేవుని యొక్క సేవ కొరకు ఉపయోగించబడేటువంటివి, దేవుని పనిలో వాడేటువంటి ప్రతి వస్తువు కూడా ఈ ప్రతిష్ట అభిషేక తైలంతో ప్రతిష్ఠించబడాలి. అప్పుడు అవి గమనించినట్లయితే అతి పరిశుద్ధమైనవిగా ఉంటాయి. అవి దేవుని యొక్క పనిలో, సేవలో అవి ఉపయోగించబడినటువంటిది. ఇట్లాగా పాత నిబంధన కాలం మనం గమనించినట్లయితే అభిషేకం అనేటువంటిది ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసుకొని ఒక పవిత్రమైనటువంటి పని కొరకు, ప్రయోజనం కొరకు వారిని వేరుపరచడం అభిషేకం అంటే. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు ఎలా అభిషేకిస్తారంటే ప్రతిష్ట అభిషేక తైలంతో. ఆ తైలం ఎలా తయారు చేస్తారో మనం చూసి, తర్వాత ఏ సందర్భాల్లో పాత నిబంధన కాలంలో ఎవరెవరిని అభిషేకించారంటే యాజకులను అభిషేకించారు దేవుని సేవ చేయడానికి, దేవుని యొక్క వర్తమానం తెలియపరచడానికి ప్రవక్తలను అభిషేకించారు, తర్వాత రాజుని నిలబెట్టడానికి కూడా అభిషేకించారు, తర్వాత వస్తువులను కూడా అభిషేకించడం జరిగింది. ఈ సందర్భంలో పాత నిబంధన కాలంలో అభిషేకం అనేటువంటిది జరిగింది. దేవుడే వారిని ఏర్పాటు చేసుకొని దేవుడు అభిషేకించమంటే వారిని అభిషేకించినటువంటిది జరిగింది. ఇదంతా కూడా పాత నిబంధనలో. నేటి దినాల్లో మనం చిన్నటువంటి అభిషేకం పొందినటువంటి సేవకుడు, అభిషేకం జరిగినటువంటి విధానం అనేటువంటిది ఈ విధానం నుంచి వారు తీసుకొని ఉండొచ్చు. పాత నిబంధనలో జరిగింది, వారు దేవుని సేవ కొరకు ప్రత్యేకించబడ్డారు, చేశారు. సరే, ఇప్పుడు చట్టం మారింది, నిబంధన మారింది. నేటి దినాల్లో అభిషేకం అనేటువంటిది ఎలా జరుగుతుంది అనే విషయం గమనించినట్లయితే 4వ విషయాన్ని మనం నేర్చుకుంటాము. క్రొత్త నిబంధన కాలంలో అభిషేకము ఎలా పొందుకున్నారు విషయం మనం గమనిస్తాము. కొత్త నిబంధన కాలంలో అభిషేకము ఎలా పొందుకున్నారు. ఈ కొత్త నిబంధన కాలంలో మనం గమనించినట్లయితే 2 రకాలైనటువంటి అభిషేకాలు ఉన్నాయి. 2 రకాలైనటువంటి అభిషేకాలు. ఒకటి మనుషుల చేత పొందుకునే అభిషేకము, 2 దేవుని చేత పొందుకునేటువంటి అభిషేకము. ఈ 2 విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. ఈ యొక్క విషయాన్ని మనము పరిశీలన చేసిన తర్వాత ఎవరైతే నేటి దినాల్లో అభిషేకం పొందుకున్న వారిగా పిలువబడుతున్నారో, లేదంటే మనము కూడా అభిషేకం పొందుకున్నటువంటి ఆలోచనలో ఉన్నామో, ఇప్పుడు నేను మనుషుల చేత అభిషేకం పొందుతానా, దేవుని చేత అభిషేకం పొందుతున్నటువంటిది ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. మనం గమనించినట్లయితే ఈ 2 విషయాన్ని ఈ గ్రీక్ పదం తర్జుమా చేశారండి. దేవుని చేత అభిషేకం పొందేటువంటి ఆ విషయంలో క్రిస్మా అనేటువంటి గ్రీక్ పదం నుంచి తర్జుమా చేశారు.
ఈ క్రిస్మా అనేటువంటి గ్రీక్ పదానికి నిర్వచనం ఏమిటంటే పవిత్ర ఆత్మ యొక్క ప్రత్యేక నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది బ్రదర్, వినిపిస్తుంది. పవిత్ర ఆత్మ యొక్క ప్రత్యేక దానం, అభిషేక కార్యం అన్నమాట. ఏది ఈ క్రిస్మా అనేటువంటి గ్రీక్ పదానికి నిర్వచనము. ఇది దేవుడిచ్చేటువంటి అభిషేకానికి వాడబడినటువంటి క్రిస్మా. తర్వాత మనుషులు ఇచ్చేటువంటి అభిషేకానికి వాడబడినటువంటి గ్రీక్ పదం ఏంటంటే ఆలిఫో. ఆలిఫో అనేటువంటి గ్రీక్ పదము వాడబడడం జరిగింది. దీనికి నిర్వచనం ఏమిటంటే నూనె లేదా సుగంధంతో పూయటము లేదా అభిషేకించినటువంటి నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఈ వీటిని కూడా నేను రెఫరెన్స్ కూడా తీస్తాను. ఈ క్రిస్మా అనేటువంటి గ్రీక్ పదం వాడబడినటువంటి వచనం ఏమిటంటే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 20-27 వచనంలో ఈ క్రిస్మా అనేటువంటి గ్రీక్ పదం వాడబడింది. అలాగే ఈ ఆలిఫో అనేటువంటి గ్రీక్ పదం ఏమో యాకోబు 5:14లో వాడబడడం జరిగింది. దానికి నూనె పోయడము లేదా సుగంధంతో అభిషేకించడం ఆ నిర్వచనం జరిగింది. సరే, మనం ఆలోచన చేస్తాము. కొత్త నిబంధన కాలంలో మనుషుల చేత పొందుకున్నటువంటి అభిషేకము ఏ సందర్భంలో మనుషులు అభిషేకించే విషయాన్ని మనం గమనిస్తాము. మనం గమనించినట్లయితే మనుషుల చేత జరిగినటువంటి అభిషేకము ఆ సందర్భాలు మనం గమనించినట్లయితే, 1, రోగులను స్వస్థపరచుటకు అభిషేకించారండి. కొత్త నిబంధన కాలంలో మనుషులు చేసేటువంటి అభిషేకము ఏమిటి అంటే రోగులను స్వస్థపరచుటకు అభిషేకించారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం గమనించినట్లయితే, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ మనుషుల చేత పొందుకున్నటువంటి అభిషేకం మనకి కనపడుతుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో, మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభు యొక్క నామమున అతనికి నూనె, ఆ నూనె అనే వాడబడిన దగ్గర ఆలిఫో అనేటువంటి గ్రీక్ పదం వాడడం జరిగింది. అభిషేకించడము, నూనె పోయడము అనే విషయాన్ని మనం గమనించాలి. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. అంటే నూనె పోయడము, నూనె రాయడము, అభిషేకించడము. వీళ్ళు ఎందుకు చేశారు అభిషేకం అనేటువంటిది? మనుషుల చేత వీళ్ళు ఎందుకు అభిషేకం పొందుకుంటున్నారు? వారికి ఉన్నటువంటి శారీరక బలహీనతను బట్టి, ఆ శారీరక అస్వస్థతను బట్టి వారు కలిగి ఉన్నప్పుడు ఎవరైతే సంఘపు పెద్దలు ఉంటారో వారెళ్ళి ప్రభునామం వారికి నూనె రాసేవారు. అంటే వారికి అభిషేకం జరిగేది, వారు స్వస్థత కలగడానికి, వారు ఉన్నటువంటి బలహీనతను బట్టి. ఇలాగా ఎవరు చేశారు, ఎవరిచ్చారు అభిషేకం అంటే సంఘ పెద్ద ఇచ్చేవారు. ఈ సంఘ పెద్దనే పాస్టర్స్ అంటారు, లేదా బిషప్ అని అంటారు. ఇప్పుడు ఒక నూనె రాయాలి అంటే ఏదైనా బలహీనత కొరకు సంఘ పెద్ద రాయాలి, సువార్త కూడా రాయడానికి సరిపోడు. అలాగే ఈ సంఘ పెద్దల యొక్క అర్హతలు ఉండాలి. అర్హతలు ఉంటేనే వారు సంఘ పెద్దగా సరిపోతారు. ఆ అర్హతలు మనం నేర్చుకోవాలంటే 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము, అలాగే తీతు పత్రిక 1వ అధ్యాయం నుంచి ఈ అర్హతలన్నీ కూడా ఉంటాయి. ఆ అర్హతలు మాక్సిమం 90% మన ఇండియాలో ఎవరు కూడా కనిపించట్లేదు. అందుకని చాలా వేరుగా ఉంటారు సంఘంలో సంఘ పెద్దలు వారు. వీరు మాత్రమే ఆ నూనెటువంటిది రాసి వారిని అభిషేకించాలి, వారికి ఉన్నటువంటి బలహీనతను బట్టి. ఇక 2వ సందర్భం మనం చూస్తే దయ్యాలు వెలగొట్టడానికి మనుషులు అభిషేకించారండి. అంటే ఇక్కడేమో సంఘ పెద్ద అభిషేకించాడు. శారీరక బలహీనత, రోగులు వారి విషయంలో ఎందుకు అభిషేకించాడంటే వారిని స్వస్థపరచబడడానికి. ఇక 2వ కారణం ఏంటంటే దయ్యాలు వెళ్ళగొట్టడానికి. మార్కు సువార్త 6వ అధ్యాయము 13వ వచనం మనం గమనించినట్లయితే, మార్కు సువార్త 6వ అధ్యాయము 13వ వచనం మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం మనకి ఈ రీతిగా తెలియపరుస్తుంది. అనేక దయ్యములు పోగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరుచుండిరి. ఇక్కడ కూడా రోగులను స్వస్థపరచును, దయ్యాలను వెళ్ళగొట్టుచు నూనె రాచి
అనేకులకు రోగులను స్వస్థపరుచుండ్రి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చేటువంటి అభిషేకం ఎవరిచ్చారు? అపోస్తులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అభిషేకము అపోస్తులు అంటే, వారికి పట్టినటువంటి అపవిత్రతను, అపవిత్రాత్మ పట్టి పీడించబడుతున్న వారు దయ్యాల్ని వెళ్ళగొట్టుకుంటూను వారికి ఉన్నటువంటి రోగములు పోగొట్టడానికి అపోస్తులు వారికి అభిషేకం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నూనె రాసి నూనె పోయడము అభిషేకం అనేటువంటిది జరిగింది. తర్వాత మూడో విషయం మనం గమనించినట్లయితే, పాపాత్మురాలైన ఒక స్త్రీ తన పాపములు క్షమించబడుటకు యేసుక్రీస్తునే అభిషేకించింది. మనం గమనించినట్లయితే లోక సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 38 అలాగే 44వ వచనం గమనించినట్లయితే, లోక సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 38 వచనాలు. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదం మీద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను అభిషేకం అనేటువంటి జరిగిందండి. పూయబడము, నూనె రాయడము. ఈ అత్తరు అనేటువంటిది ప్రభుకు పోయడం జరిగింది. అంటే తాను చేసేటువంటి పాపమును బట్టి పశ్చాత్తాప హృదయముతో మారు మనసు పొంది ప్రభుని వేడుకున్న దాన్ని బట్టి, ప్రభువు తాను చేసేటువంటి ఆ పశ్చాత్తాప హృదయమును బట్టి తన పాపాలు క్షమించబడడానికి తాను క్రీస్తుని అలాగా అభిషేకించినటువంటిది జరిగింది. ఆ పాపతో స్త్రీ తన యొక్క పాపాలు క్షమించబడడానికి ఇలాగా మనుషులు ఆయా సందర్భాల్లో ఆయా ఉన్నటువంటి విషయాభిషేకం అనేటువంటిది చేయడం జరిగింది. మరి నేటి దినాల్లో మనం మనుషుల చేత అభిషేకం పొందుతున్నామంటే మనం ఏమై ఉండాలి? ఒకటే రోగులమై ఉండాలి, 2 దయ్యం పట్టిన వారమై ఉండాలి, 3 మన పాపాలు ఇంకా క్షమించబడలేదని ఒక ప్రభు ఇప్పుడు ఉంటే మన ప్రభుని అభిషేకించే వారుగా ఉండాలి. ఇట్లాగా మరి కొత్త నిబంధన గ్రంథంలో మనుషుల చేత అభిషేకం అనేటువంటిది జరిగింది. మరి ఇప్పుడు ఇంకా మనం మనుషుల చేత అభిషేకం పొందుతుంటే వీటిలో ఏదన్నా ఒకదాన్ని మనం చెందిన వారుగా ఉండాలి. సరే, ఇక రెండో విషయం మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, దేవుని చేత పొందుకునే అభిషేకం ఉందండి. ఇప్పుడు నేను దేవుని చేత అభిషేకం పొందుకుంటానా లేదా మనుషుల చేత అభిషేకం పొందుకుంటాను ఇంకా అంటే, నువ్వు రోగువై ఉండాలి, లేదా దయ్యం పట్టిన వాడివై ఉండాలి, లేదా నీ పాపలు ఇంకా క్షమించబడలేదు, నాకు ఇంకా ప్రభు ఇంకా ఉంటే ఇప్పుడు ఆయన అభిషేకిస్తానంటే విషయం నా ఆలోచన కలిగి ఉండాలి. కాదు, అలా కాదు, నేను దేవుని చేత అభిషేకం పొందుతానంటే నిన్ను దేవుని అభిషేకిస్తున్నాడు తెలియపరుస్తున్నాడు. ఆ విషయం గమనించినట్లయితే దేవుని చేత పొందుకునే అభిషేకానికి ఈ క్రిస్మ అనేటువంటి గ్రీక్ పదం వాడబడడం జరిగింది. దానికి ఏమిటంటే పవిత్ర ఆత్మ యొక్క ప్రత్యేక దానం, అభిషేక కార్యం అనే నిర్వచనం ఇవ్వడం జరిగింది. దేవుడు ఎలా అభిషేకిస్తాడు? పాత నిబంధన కాలంలో ఆలోచన చేశాం. యాజకులనైనా, దేవుని ప్రవక్తలనైనా, రాజులనైనా, వస్తువులనైనా దేవుడే పిలుచుకున్నాడు, దేవుడే నియమించాడు, దేవుడు ఎవరిని చెబితే వారిని అభిషేకించాడు. ఇక్కడ కూడా కొత్త నిబంధన కాలంలో కూడా దేవుడే ఆహ్వానిస్తున్నాడు, ఆయనే మనల్ని పిలుస్తున్నాడు అభిషేకించడానికి. గమనించినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మిమ్మల్ని అందరినీ, అంటే యూనివర్సల్ ఆహ్వానం అన్నమాట. ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఆహ్వానిస్తున్నాడు అభిషేకించడానికి. ఆయన యొక్క పిలుపు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా రావచ్చు. తర్వాత ఇంకా మనల్ని ఎలా పిలుస్తున్నాడు దేవుడు అని ఆలోచన చేస్తే, 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, తెస్సలోనిక రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం గమనించినట్లయితే, మీరు ఎలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని ఆయన మా బ్రదర్ వాయిస్ వినిపించట్లేదు. రమేష్ గారు వాయిస్ వినిపించట్లేదు. ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి.
ఇప్పుడు వినిపిస్తున్నానా? ఓకే ఓకే. ఓకే, సరే. ఇప్పుడు అభిషేకం అనేటువంటిది దేవుడిచ్చేటువంటి అభిషేకాన్ని మనం ఆలోచన చేస్తున్నాము. దేవుడే పిలుచుకుంటున్నాడు. ప్రభు ఈ లోకంలో శరీరంగా ఉన్నప్పుడు ప్రపంచం అంతటి కూడా ఆయన ఆహ్వానించాడు. ప్రయాసపడి భారం మోసిన సమస్య జనులు కూడా దగ్గర రండి అని ఆయన పిలుస్తున్నాడు. తర్వాత అపోస్తుల ద్వారా కూడా దేవుడు పిలుస్తున్నాడు. అపోస్తుల ద్వారా ఎలా పిలుస్తున్నాడు? మీరు ఎలాగ రక్షించబడాలని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని ఆయన మా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచాను. ఇప్పుడు ఒక వ్యక్తి అభిషేకము దేవుని ద్వారా పొందుకోవాలంటే దేవుడు పిలుచుకోవాలి. దేవుడు ఎలా పిలుచుకుంటాడు? ఒక గొప్ప దైవజనుడు వచ్చి, అభిషేకం పొందినటువంటి వాడు, పేరు పొందినటువంటి వాడు వచ్చి, నువ్వు లేచిరా, నిన్ను దేవుడి సేవ కొరకు వాడుకుంటున్నాడు, వచ్చి నిలబడు అని అలా పిలుచుకోవట్లేదని. ఎలా పిలుస్తున్నాడు? సువార్త ద్వారా పిలుస్తున్నాడు. సువార్త అంటే ఏమిటి? మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం మనం గమనించినట్లయితే, క్రీస్తు ప్రభు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానము. ఈ క్రీస్తు ప్రభు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం అనేటువంటిది నీవు వినినప్పుడు, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు మరణించాడు, ఆయన ఎందుకు సమాధిలో ఉన్నాడు, ఆయన మరలా ఎందుకు తిరిగి లేచి పునరుద్ధానుడు అయ్యాడు, ఈ విషయాన్ని గ్రహించగలిగి సువార్తను వింటే గనక ఈ విధంలో నిన్ను దేవుడు పిలుచుకుంటున్నాడు. కానీ ఇవేమి వినకుండా, ఇవేమి తెలుసుకోకుండా, ఎవరో ఒకరు పిలిస్తే నువ్వు వెళ్ళిపోయి అభిషేకం పొందితే నువ్వు దేవుని యొక్క చిత్తానుసారంగా అభిషేకించబడిన వాడు కావు. ఆ విషయం మనం గమనించాలి. ప్రియ సహోదరులారా గమనించండి. కాబట్టి ఇలాగా దేవుడు ఎలా పిలుస్తున్నాడంటే అభిషేకించబడడానికి సువార్త ద్వారా ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తున్నారు. ఈ సువార్త మనం అది విన్నప్పుడు మనకేం కలుగుతుందంటే విశ్వాసం అనేది కలుగుతుంది. రోమపత్రిక 10వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాటల వలన విశ్వాసం కలుగును. ఈ క్రీస్తు గురించి మనమేం తెలుసుకోకుండా, యేసుక్రీస్తు గురించినటువంటి సరైన అవగాహన లేకుండా, అసలు అంటే బైబిల్ గురించినటువంటి ఒక కనీస జ్ఞానం అనేటువంటి లేకుండా, ఎవరో ఒక గొప్ప దైవజనుడు పిలిచాడని వెళ్ళిపోయి ఒక 10 మంది నూనె పోసేసి అభిషేకించేసి నువ్వు సేవకి వెళ్ళిపోను అంటే అతను కూడా అలా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. దేవుని యొక్క చిత్తం ఎరుగక, అలాగే మేము కూడా అభిషేకం పొందినటువంటి సేవకులుగా అనే పేరు పొందినటువంటి వారుగా ఉంటారు, కానీ వారు దేవుని యొక్క చిత్తం నుంచి తులసిబడిన వారుగా ఉంటారు అనే విషయం మనం గమనించాలి. ఇంకా మనం గమనించినట్లయితే ఇలాగ ఎవరైతే సువార్తను విని వస్తారో, విన్నప్పుడు వారికి విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగినప్పుడు వారికి మారు మనసు కలుగుతుంది. మారు మనసు కలిగినప్పుడు వారు ఒప్పుకున్నప్పుడు వారు బాప్తిస్మలోనికి వస్తారు. ఆ క్రమం అనేటువంటిది మనము అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం మనం చూస్తామండి. మొదటగా అక్కడ పేతురు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు పెంతెకొస్తు పండుగ దినాన అనేకులు యూదులు ఆయా ప్రాంతం నుంచి వచ్చినప్పుడు ఆయన అనేక విషయాలు ఎత్తి చూపినప్పుడు వారు క్రీస్తుని గురించి విని మారు మనసు పొంది ఒప్పుకొని వాళ్ళు ఏమడుగుతున్నారు? వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమపోస్తున్నాడుగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వారిని యేసుక్రీస్తును బాప్తిసం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. ఇలాగా ఎవరైతే క్రీస్తు యొక్క సువార్తను విని మారు మనసు పొంది ఒప్పుకొని ఆయన నామంలోనికి బాప్తిసం తీసుకుంటారో వారే దేవుని చేత అభిషేకించబడిన వారుగా ఉంటారు. వారికి మాత్రమే దేవుని యొక్క ఆత్మ అనేటువంటిది అనుగ్రహించబడడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎవరు అభిషేకిస్తారు మనల్ని? దేవుడు పిలుచుకున్నాడు. పాత నిబంధన కాలంలో కూడా ఆయా సందర్భంలో యాజకులు కానీ మరొక యాజకుడు కానీ వారిని అభిషేకించడం జరిగింది. మరి ఇక్కడ మనల్ని ఎవరు అభిషేకిస్తారు? ఈ క్రమంలో మనం వచ్చినప్పుడు మనం గమనించినట్లయితే మనకు కూడా ప్రధాన యాజకుడు ఉన్నాడండి. ఆ ప్రధాన యాజకుడి చేత మనం కూడా అభిషేకం పొందుతాము. ఈ రూట్లో వచ్చినప్పుడు అప్పుడు నువ్వు దేవుని ఆత్మను పొందుకున్న వాడుగా ఉంటాము. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం మనం గమనించినట్లయితే ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో, పవిత్రుడును నిర్దోషియు నిష్కలంషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును
ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. మనకున్నటువంటి ప్రధాన యాజకుడు ఎటువంటి వాడండి? పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు కంటే ఎంతో ఉత్తముడు, ఎంతో శ్రేష్ఠుడు. అటువంటి ప్రధాన యాజకుడి చేత నువ్వు ఎప్పుడైతే ఆయన పిలుపుని, ఎలాగైన పిలుపు? సువార్త ద్వారా. ఎప్పుడైతే ఆయన సువార్తను నువ్వు విన్నావో, ఆ క్రీస్తు గురించి నువ్వు విన్నప్పుడు మారు మనసు పొంది ఒప్పుకొని ఆ యొక్క బాప్తిస్ముడి కార్యక్రమానికి వచ్చినప్పుడు ప్రధాన యాజకుడు నిన్ను అభిషేకిస్తాడు. ఎవరా ప్రధాన యాజకుడు? యేసుక్రీస్తు ప్రభువారే. అప్పుడు మనము దేవుని యొక్క ఆత్మను పొందుకున్న వారుగా ఉంటాము, దేవుని యొక్క చిత్తములో మనము జీవించుతున్న వారుగా ఉంటాము. ఇలాగ దేవుడు మనల్ని అభిషేకించడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరిని కూడా దేవుని యొక్క చిత్త ప్రకారము క్రొత్త నిబంధన కాలంలో దేవుడే మనుషుల్ని పిలుచుకొని సువార్త ద్వారా అభిషేకిస్తున్నాడు. కానీ నేటి సమాజంలో ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ ఒక గొప్ప దైవజనుడిగా పేరు పొందినటువంటి వారుగా వారు ఏ విధమైనటువంటి ట్రైనింగ్లు అలాంటివి ఏమి లేకుండా ఒక 10 మంది కలిసి నుంచొని నూనె పోసేసేసి అభిషేకించబడ్డాడికి నువ్వు సేవ గెలుపు అంటున్నారు. వాడేం చెప్తాడు? బైబిల్లో సరైనటువంటి అవగాహన లేకుండా అక్కడ మాట ఇక్కడ మాట చెప్పుకుంటూ గుడ్డివాడు త్రోవ చూపితే ఇద్దరు వెళ్ళి కుంటలో పడతారు. అంటే ఇక్కడ ఎవరైనా సరే క్రొత్త నిబంధన కాలంలో దేవుని చేత అభిషేకించబడిన వారమే అని మరింతగా తెలియపరచడానికి పౌలు గారు ఇలాగ తెలియపరుస్తున్నాడండి. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి 22 వచనాలు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి 23 వచనం గమనించినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 21, 22 వచనాలండి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. గమనించండి, మీతో కూడా అంటే మీకును మాకును అభిషేకించిన వాడు దేవుడే. మేము ఎవరిని కూడా అభిషేకించలేదు. దేవుడే తన సువార్త ద్వారా పిలుచుకొని ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ద్వారా అభిషేకం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారు అని మీతో అని కలుపుకొని మాట్లాడుతున్నాడు. అలా కాకుండా ఉంటే కనుక మేము మీకు అభిషేకం ఇచ్చామని చెప్పేవాడు కదా పౌలు. గమనించండి, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సంచు కరువును అనుగ్రహించి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ రూట్లో దేవుని యొక్క చిత్త ప్రకారము దేవుడు ఎలా పిలుస్తున్నాడో గ్రహించగలిగి సువార్తను విని మారు మనసు పొంది ఒప్పుకొని వచ్చినప్పుడు దేవుడే వారిని అంటే ప్రధానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని అభిషేకిస్తున్నాడు. అటువంటి వారు పరిశుద్ధాత్మని పొందుకున్న వారుగా ఉంటున్నారు. ఆ విషయాన్ని ఇంకా మరింత గమనించడానికి 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం గమనించినట్లయితే, యోహాను రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము 27వ వచనము. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు. ఎవరితో మాట్లాడుతున్నాండి ఈ మాటలో? యోహాను గారు క్రైస్తవులకు తెలియపరుస్తున్నాడు. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక, పరిశుద్ధుని వలన. ఎవరి పరిశుద్ధుని వలన? యేసుక్రీస్తు వలన. ఆ పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. అంటే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని అభిషేకించారు, మీరు పరిశుద్ధి పొందారు. తర్వాత 27వ వచనం గమనించినట్లయితే, అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకము మీలో నిలుచున్నది గనుక ఎవడను మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించిన ప్రకారం గాను, ఆయన మీకు బోధించిన ప్రకారం గాను ఆయనలో మీరు నిలుచున్నారు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే రివర్స్ అయిపోయింది. దేవుడిచ్చేటువంటి అభిషేకాన్ని కాదనుకుంటున్నారు, మనుషులు ఇచ్చేటువంటి అభిషేకానికి వెళ్ళిపోతున్నారు. క్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి లేదంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనం అభిషేకం అనేటువంటిది సత్యమైంది. దాన్ని వద్దనుకొని మనము మనుషుల యొక్క అభిషేకాన్ని వెళ్ళిపోయిన వారుగా ఉంటున్నాము. ఆ విషయాన్ని గ్రహించగలగాలి. కొత్త నిబంధన కాలంలో 2 రకాలైనటువంటి అభిషేకాలు జరిగినాయి.
ఒకటి మనుషుల చేత అభిషేకం పొందడం అనేది జరిగింది, 2 దేవుని చేత అభిషేకం పొందడం జరిగింది. ఈ ఈ 2 విషయాల్లో మరి ఏ విషయం నేను అభిషేకం అనే విషయం నేను అవగాహన కలిగి ఉన్నాను? ఈరోజు దేవుని సేవకు రావాలంటే ఎలా రావాలి? ఇలా అభిషేకం పొందడం ద్వారా కాదు, కానీ క్రీస్తు యొక్క సువార్తను విని ఆయన యొక్క వాక్యాన్ని నేర్చుకుని అయితే ఆయన రూట్లోకి మనం వస్తామో, ప్రధాన యాజకుడు మనకున్నాడు, ఆయనే మనల్ని అభిషేకిస్తున్న విషయాన్ని మనం గమనించాము. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఇలా అభిషేకం జరిగిన తర్వాత దేవుడిని అభిషేకించి ఇతర మనుషుల్లో ప్రత్యేకపరుస్తున్నాడు. మనం గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకృత వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను అని అంటాడు. అంటే ఇక్కడ నువ్వు ప్రత్యేకించబడుతున్నావు, చీకటిలో నుంచి దేవుని వేరుపరుస్తున్నాడు. తర్వాత కొలసీ పత్రిక 1:13 అంధకారమైన అధికారం నుండి ఇడిబందుల చేసి అంధకారంలో ఉన్నట్టు అధికారంలో నీవు నిన్ను దేవుడు వేరుపరుస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని రూట్లో ఆయన ఏర్పాటు చేసిన పద్ధతిలో అభిషేకం మనం పొందుకున్నామో, ఈ చీకటిలో నుంచి వేరుపరుస్తున్నాడు, అధికారం నుంచి దేవుని నన్ను వేరుపరుస్తున్నాడు. ఇలాగ మనం వేరయ్యి, ఈ లోకం నుంచి వేరయ్యి, అదే చీకటిలో నుంచి అంధకార అధికారం నుంచి వేరయ్యి పవిత్రపరచబడిన వారిగా దేవుని కొరకు ఒక ప్రత్యేకంగా జీవించిన వారిగా క్రైస్తవులు మొదటి శతాబ్దంలో జీవించారు. నేడు ఎవరైనా సరే ఈ విధంగా సువార్తను విని గ్రంథం ఏం చెప్తుందో అటు యొక్క కార్యక్రమం భాగంగానే సోదరులు మంచి టైటిల్ పెట్టారు, లేఖనము ఏమి చెప్పుచున్నది అని గ్రహించగలిగి ఈ విధానంలో మనం వస్తే గనక మనం దేవుని చేత అభిషేకం పొందిన వారిగా ఉంటాము, ప్రత్యేకించబడి మనం దేవుని యొక్క ఆత్మను పొందుకున్న వారిగా జీవించడానికి అవకాశం ఉంటుంది. చివరిగా ఏమిటంటే, ఎవరైనా సరే ఇలాగ మేము అభిషేకం పొంది సేవకు వచ్చామంటే అక్కడ కొత్త నిబంధన కాలం ఎవరు కూడా అట్లా సేవకు రాలేదు. మనం గమనించట్లయితే సేవకు రావాలంటే ఏం చేయాలంటే తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 3:10-12 ఈ వచనం చదువు మనం ముగించుకుంటామండి. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10-12 గమనించినట్లయితే ఇక్కడ తిమోతికి ఈ రీతిగా తెలియపరుస్తున్నాడు. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10-12 అయితే నీవు నా బోధను, నా ప్రవర్తను, నా ఉపదేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఇకోనియ, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడివై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించి తినని గాని వాటిల నుండి ప్రభు నన్ను తప్పించెను. ఇప్పుడు తిమోతి సేవకు ఎలా వచ్చాడండి? తిమోతి సేవలు చేస్తున్నాడు అనేసి తెలియపరుస్తూ, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, మరి ముఖ్యంగా బోధ ఆ బోధ నేర్చుకోవాలి. బోధ నేర్చుకొని బైబిల్ ట్రైనింగ్ తీసుకుంటే మనము సేవ చేయడానికి అర్హులుగా ఉంటాం. మొదటగా అభిషేకించబడాలి దేవుని చేత. అభిషేకించబడిన తర్వాత ఆ బైబిల్ తర్ఫీదు పొందితే మనము మరింతగా దేవుని యొక్క వాక్యాన్ని వివరించే వారుగా ఉంటాము. ఈ రకంగా కొత్త నిబంధన కాలంలో అభిషేకం జరిగింది. విశ్వాసం ఉంటున్న వారు ఎవరైనా సరే ముందు దేవునికి సంబంధించిన వారికి మనం ఉండాలంటే దేవుని చేత అభిషేకం పొందాలి. దేవుని చేత అభిషేకం పొందిన తర్వాత వారి తలంతులను బట్టి దేవుడు వారిని వాడుకున్నటువంటిది జరుగుతుంది. అట్లా కాకుండా నేటి సమాజం ఎలా ఉండిపోతుందంటే, ఆ బోధన అనేటువంటిది తెలియకుండా, బైబిల్ తర్ఫీదు అనేటువంటిది లేకుండా, ఒక మధ్యలో ఒక గొప్ప దైవ సేవకుడిగా పేరు పొందిన వారు వచ్చి పిలుచుకొని నేను దేవుడి సేవకు వాడుకుంటున్నాడని వారిని పిలిచి వారి మీద నూనె పోసేసి అభిషేకించేసి ఇక పో అంటున్నారు. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు? వారికి తెలిసినటువంటి దానిలో తప్పుదోవలు అనేటువంటిది నేటి సమాజంలో మనుషుల్ని పట్టిస్తున్నారు. ఇట్లాగా జరిగేటువంటి క్రమం ఉంది. కాబట్టి మనము మనుషుల్ని వెంబడించేవారుగా కాకుండా లేఖనం ఏమి చెప్పుచున్నది అని గ్రహించి మనము వారుగా ఉంటే గనక దేవుని యొక్క చిత్తంలో ఉన్నట్లు వారుగా ఉంటాము. లోకమును దాని ఆశను గతించిపోవును కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలిచున్నాను. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి మనం నడుచుకున్న వారుగా ఉండాలని ఈ వాక్యము మనందరి హృదయాల్లో ఫలింపచేయను గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులకు నాకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ కూడా వందనాలండి. చాలా చక్కటి విషయాలు చెప్పారు బ్రదరు. మీకు కూడా వందనములు. మీరే ముగింపు ప్రార్థన చేయండి.
స్పీకర్ ఆన్ చేయండి బ్రదర్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును పరలోకమందున తండ్రి, మీ మహోన్నత నామానికి స్తుతి స్తోత్రాలు. తండ్రి, ఉదయకాల సమయంలో మీ యొక్క వాక్యము ప్రకటించబట్టుకును అలాగే వినడానికిను తండ్రి నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు. తండ్రి, మరి గడిచినటువంటి దినాలన్నింటిలో కూడా మరి ఈ క్షణం వరకు మీ దృష్టికి మేము ఏ విషయంలో అవిధేయులుగా తండ్రి అతిక్రమం చేసిన వారికి ఉన్నట్లయితే క్షమించమని మనం వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, మరి ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడా తండ్రి, మరి మనుషుల యొక్క ఆలోచనలోకి మనుషుల యొక్క పద్ధతుల్లోకి మేము వెళ్ళిపోకుండా తండ్రి, మీ గ్రంథాన్ని పరిశీలన చేసి మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, ఈ లోకంలో అనేక విధాల్లో తండ్రి భక్తిని కొనసాగించిన వారు నా తండ్రి, అటు వారిలో మేము ఉండకుండా తండ్రి, మరి మనుషుల్ని ఆధారం చేసుకోకుండా మరి గ్రంథం ఏం చెప్తుంది, మీ చిత్తం ఏమై ఉందో అని పరిశీలన చేస్తూ మమ్మల్ని మరింతగా తండ్రి ఆత్మీయంగా అభివృద్ధి పరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఇటు ఉదయకాల జ్ఞానంలో మరి పాలుభాగస్తులుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారంతో ప్రయాసపడి వేకుజామునే తండ్రి వారి యొక్క దినమును మీ సన్నిధానం గడుపుతుండగా వారికి రావాల్సిన దీవెన ఆశీర్వాదం గ్రహించింది తండ్రి. అలాగే తండ్రి, మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞానైన ప్రతి కుటుంబాన్ని ప్రతి సహోదరి కొరకు ప్రతి సహోదరు కొరకు ప్రార్థన చేసుకుంటాను. వారిని దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి పనుల్లో మీరు తోడుగా ఉండండి. ఎవరైనా బలహీనంగా ఉన్నట్లయితే వారు స్వస్థపరుస్తుందండి. ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడినట్లయితే కనుక వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల్లో మరి సహాయం దయచేసి వేడుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి, మరి ఈరోజు వాక్యాన్ని బోధించేటువంటి అనిల్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. మీ దాసుని మరింతగా మీరు వాడుకున్నాను తండ్రి, మరింత జ్ఞానం అనుగ్రహించండి. అలాగే తండ్రి, దేవకరుణ గారు జ్ఞాపకం చేసుకోండి. వారి దూర ప్రాంతం వెళ్ళి ఉండగా వారి ప్రయాణాల క్షేమాన్ని దయచేయండి తండ్రి. ఇలాగ తండ్రి, మరి మేము దినదిన కూడా మీ యొక్క వాక్యం నేర్చుకొని ఆత్మీయంగా అభివృద్ధి పొందడం మీ కృపను గ్రహించమని వీటి కార్యక్రమం నెరవేర్చడానికి మీ యొక్క తండ్రి మరి దాసులకి మా సోదరులకి రావు గారికి అవకాశం పెట్టి ఆలోచన గ్రహించడానికి స్తోత్రాలు. మీకు కావాల్సినటువంటి అన్ని విధాల ప్రోత్సాహం అందించమని మనం వేడుకుంటూ మీ చిత్తమైతే మీ కుమారు రాకడాల్సిందైతే రేపు దినాన్ని కలుసుకునే మార్గం దయచేయమని ఈ మనలో విన్నపంలో క్రీస్తు యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.